ఖాదీం వీసా సేఫ్ అండ్ సెక్యూర్డ్. పోలీసు వాడు ఆపినా కూడా మన ఇంటికి కూడా చిటికినెల మీద ఇంటికి కూడా పీకలేడు. 4-5 లక్షలు పైన ఖర్చు అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పని ఎత్తుక్కోవాలి. పని దొరకచ్చు, దొరకకపోవచ్చు. పని దొరకకముందే మనం పోలీసు వాళ్ళకు దొరకచ్చు. పోలీసు వాళ్ళు దొరికితే మనల్ని పంపించేస్తారు ఇంటికి. 5 లక్షలు లాసు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలామందికి కువైట్కి రావాలంటే ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే వీసా అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఖాదీం వీసానా సూన్ వీసా అనే దాని గురించి ఒక వీడియో, అంటే ఎంత అవుతుంది ఖర్చు, ఖాదీం వీసాకి ఎంత అవుతుంది, సూన్ వీసాకి ఎంత అవుతుంది, దానికి సంబంధించి ఖాదీం వీసా అంటే ఏంది, సూన్ వీసా అంటే ఏంది, నాకు తెలిసింది అయితే ఈ 2 టైప్స్ ఆఫ్ వీసాలు అనమాట. సో మీకు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఖాదీం వీసాకి రావాలంటే ఎంత అవుతుంది, సూన్ వీసాకి రావాలంటే ఎంత అవుతుంది. ఇది వచ్చేసి ఒక ఎంట్రీ వీసా, ఈరోజే తీసుకొచ్చాడు అనమాట మా సారు. దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తా. అంటే ఇది ఖద్దామా వీసా అనమాట. ఖద్దామా వీసా గురించి సపరేట్ ఒక వీడియో చేసి వర్క్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఖద్దామా వీసాకి ఎంత డబ్బులు నాకు మా సార్ ఇచ్చాడు అనే దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మహారాజా కార్గో సర్వీస్ కువైట్ నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి మన వస్తువుల్ని ఎంతో సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఇక్కడ ప్యాక్ చేసి ఎంత వెయిట్ అయితే వెయిట్ వేసుకుంటారో అదే వెయిట్తో ఇండియాలో మీ ఇంటి దగ్గర డెలివరీ చేస్తారు. సో సీ కార్గో అండ్ ఎయిర్ కార్గో 2 అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి మీరు ఈ కింద నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా సేఫ్ అండ్ సెక్యూర్డ్ మహారాజా కార్గో సర్వీస్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా మహారాజా కార్గో సర్వీస్ వాళ్ళే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఖాదీం వీసాకి రావాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఖాదీం వీసాకి వచ్చేసి ఫ్రీ వీసా అనేది ఫ్రీగా ఇస్తారు. ఖాదీం వీసా అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి అనమాట. డ్రైవర్ కావచ్చు, ఖద్దామా కావచ్చు, అండ్ ఇంట్లో పనిచేసే దివానీ వర్క్ అండ్ గార్డెన్ మనిషి, ఇలాంటి వాటి గురించి, అంటే ఒక కువైటీ కింద పనిచేసే వాళ్ళకి ఖాదీం వీసా అనేది అంటారనమాట. సో ఖాదీం వీసా వచ్చేసి ఫ్రీ. ఇంటి దగ్గర నుంచి రావడానికి మనకి ఏదైతే ఖర్చు ఉంటుందో, మెడికల్, పీసీసీ, స్టాంపింగ్ మాత్రమే మన ఖర్చు ఉంటుంది. అంటే మగవాళ్ళకైతే, ఆడవాళ్ళకైతే ఆ ఖర్చు కూడా వీళ్ళే ఇస్తారనమాట, కువైట్ వాళ్ళే. సో ఇక్కడ నుంచి ఫ్రీ వీసా అయితే ఇస్తారు. అండ్ టికెట్ కూడా వీళ్ళే ఇస్తారు ఇక్కడ నుంచి వాళ్ళు రావడానికి కువైట్కి. అదే సూన్ వీసా కొనాలంటే, అంటే ఖాదీం వీసా అనేది ఫ్రీ కాబట్టి ఎవరైనా కువైట్కి రావాలనుకుంటే, ఏదో మనం లాస్లో ఉండో లేదంటే మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉండో కువైట్కి రావాలి అనుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం చాలామంది ఏమనుకుంటారంటే, సూన్ వీసాతో మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని కువైట్కి వెళ్ళేసి ఆ తర్వాత మనం బాగా డబ్బులు సంపాదించవచ్చు, పోలీసు వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది ఉండదు, మంచిగా సంపాదించి మనం ఆస్తులన్నీ కూడబెట్టుకోవచ్చు అనుకుంటారు. కానీ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఖాదీం వీసాలో ఇక్కడికి వచ్చిన రోజు నుంచే శాలరీ స్టార్ట్ అయిపోతుంది. వచ్చిన రోజు నుంచే మనకి పని అయితే ఏ పని ఉంటుందో ఆ పని చేపిస్తారు. అండ్ మనకి నెలా పొద్దు జీతం అనేది ఇచ్చేస్తారు. అదే సూన్ వీసా కొనాలంటే, సూన్ వీసాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. లక్షల్లో డబ్బులు పెట్టి కొనాలి. మనకు ఉండేది అంతంత మాత్రం లక్షల్లో డబ్బులు ఉంటే మనం ఇంటికాడనే ఉండొచ్చు, రావాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే నేను చెప్తుంది, మనం సంపాదిద్దామని చెప్పేసి కువైట్కి వస్తాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్లు ఎలా ఉంటాయో మనకే తెలియదు. పోలీసు వాళ్ళు చెకింగ్లు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ పోలీసు వాళ్ళు పట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఇంటికి పంపించేస్తారు ఫింగర్ వేసి. నువ్వు లక్షల్లో డబ్బులు పెట్టి వచ్చినా, నాకు ఇంత డబ్బులు ఖర్చు అయింది, నేను మళ్ళీ వెళ్ళాలంటే ఎట్లా, నాకు ఇంత డబ్బులు లాస్ అయిపోతాను నేను అని చెప్పేదానికి నీకు అవకాశం వీరు, మాట్లాడడానికి కూడా అవకాశం వీరు. ఫింగర్ వేసేస్తారు, పంపించేస్తారు నువ్వు ఎలాంటి ప్రాబ్లం చేసినా. అంటే ఇక్కడ నువ్వు వచ్చే వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ కాకుండా వేరే వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పంపించేస్తారు, ములాజే లేకుండా పంపించేస్తారు. అది నువ్వు వాళ్ళ బామర్థమైనా సరే, మామైనా సరే. మనం బయట దేశాల నుంచి వస్తున్నామంటే వాళ్ళకేం అవసరం ఉంటుంది చెప్పండి? ముందే ఎప్పుడెప్పుడు ఏర్పంచేద్దామా అని చెప్పి చాలామందిని ఏర్పంచి పంపించేస్తున్నారు ఇండ్లకి. జల్లీడు పడుతున్నారు కువైట్లో, మొత్తం ఇసుక జల్లీడు పట్టినట్టు బట్టి చాలామందిని పంపించేస్తున్నారు. సో సూన్ వీసాల్లో వచ్చినా కూడా అట్లే ఉంటుంది. సూన్ వీసా అంటే ఏమి పెద్ద మనం కువైట్ లాగా ఫీల్ అవ్వకూడదు అసలే. సూన్ వీసా అయితే ఖచ్చితంగా 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. నాకు తెలిసి 4 లక్షల పైనే ఖర్చు అవుతుంది. ఇంటి దగ్గర పీసీసీ, మెడికల్, స్టాంపింగ్ మొత్తం A to Z మనమే పెట్టుకోవాలి. టికెట్ కువైట్కి రావడానికి కూడా అక్కడ 1 లక్ష పైన ఖర్చు అవుతుంది. సో అక్కడి నుంచి కువైట్కి వచ్చిన తర్వాత అట్లన్నా టక్కుమని పని దొరుకుతుంది అంటే పని దొరకదు. పని మనమే ఎత్తుక్కోవాలి, ఏదో ఒక పనిలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చితే పెట్టుకుంటారు, లేకపోతే తీసేస్తారు, వేరే పని ఎత్తుక్కోవాలి మళ్ళీ సూన్ వీసా కొనుక్కొని వస్తే. అదే కంపెనీలోకి వచ్చినా కంపెనీలో మనకు పని అనేది దొరుకుద్ది. అండ్ కంపెనీలో కూడా 1 month 2 months ఖచ్చితంగా అకామా అండ్ మెడికల్ అన్నీ అయిపోయిందాక ఖాళీగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆ నెల కూడా మనం అప్పు చేసి ఇక్కడ ఏదో ఒకటి తినడానికి, మనం ఉండటానికి కొంచెం ఖర్చు అవుతుంది. సో సూన్ వీసాకి రావాలంటే మాత్రం 4-5 లక్షలు పైన ఖర్చు అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పని ఎత్తుక్కోవాలి. పని దొరకచ్చు, దొరకకపోవచ్చు. పని దొరకకముందే మనం పోలీసు వాళ్ళకు దొరకచ్చు,
పోలీసు వాళ్ళు దొరికితే మనల్ని పంపించేస్తారు ఇంటికి. 5 లక్షలు లాసు. అదే 5 లక్షలు మన చేతిలో ఉంటే ఈజీగా మనం ఇంటి దగ్గర ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని ఆడే బతికిపోవడం బెస్ట్ నన్ను అడిగితే. రావాలనుకున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా మిడిల్ వ్యక్తి అంటే నేనున్నా, నాకు వీసా కావాలి, కోవిడ్ వాడు డైరెక్ట్ మనల్ని కాంటాక్ట్ అవ్వడు కాబట్టి మధ్యలో ఒక మనిషి ఉంటాడు. ఆ మధ్యలో మనిషికి ఏదన్నా ఖాదీ వీసా గురించి ఏదన్నా డబ్బులు కొంచెం కావాలంటే అతని కమిషన్ కొంచెం ఒక 10,000 20,000 ఇస్తాం, అంతేగాని అంతకుమించి ఖర్చు ఏమి ఉండదు. వీసా ఫ్రీ ఉంటుంది. అదే సూన్ వీసా అయితే ఖచ్చితంగా 4-5 లక్షలు ఖర్చు ఉంటుంది. 4-5 లక్షలు మీ దగ్గర ఉంటే మాత్రం ఇంటి దగ్గర నిజంగా వ్యాపారం పెట్టుకొని ఏదన్నా ఇంటి దగ్గరే సెటిల్ అయిపోండి. మనం చేసుకోవడానికి ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడానికి బతుకు తీరు కోసం ఈ దేశానికి వస్తాం. మన దగ్గర డబ్బులు లేక అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రావాలంటే రావాల్సిన అవసరమే లే. వీసా ఫ్రీ. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతిరోజు ఇంకా వచ్చిన వెంటనే నాకు నెల శాలరీ స్టార్ట్ అయిపోతుంది. ఖాదీ వీసా సేఫ్ అండ్ సెక్యూర్డ్. పోలీసు వాడు ఆపినా కూడా మన ఇంటికి కూడా చిటికి నెల మీద ఇంటికి కూడా పీకలేడు. ఎందుకంటే కోవిడ్ వాడు దొడకొచ్చుకుంటాడు. మనం మిస్టేక్ చేయకుండా ఉంటే ఏదన్నా యాక్సిడెంట్లు చేసి ఎవడన్నా చంపేయడము అట్లాంటివి లేకుండా మిస్టేక్ చేయకుండా మంచిగా డ్రైవింగ్ చేసుకుంటూ ఏడన్నా పోలీసు వాళ్ళు ఆపి అడిగినా కూడా ఏదన్నా ఫైన్ వేస్తే వేస్తారు, కానీ ఫింగర్ వేసేసి ఇంటికైతే పంపించేయరు. ఎందుకంటే మనం కోవిడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనల్ని తొడకొచ్చుకుంటారు వాళ్ళ పోలీస్ స్టేషన్ తొడుకొమ్మినా కూడా. సో నేను కూడా ఒకసారి 2 మాటలు అట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే నార్మల్గా బండి వేరే వాళ్ళు యాక్సిడెంట్ చేశారు, గుద్దారనమాట. నేను జమియా పార్కింగ్లో పార్క్ చేసేసి ఉంటే వేరే వాడు తగిలిచ్చేసి వెళ్ళిపోయిండు. సో అట్లా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా బండికి ఇన్సూరెన్స్ అయితే తెచ్చుకున్నా. సో పోలీస్ స్టేషన్లో కూడా చాలామంది ఉంటారు, ఏదో ఒక ఇబ్బందితో పోలీస్ స్టేషన్లు పట్టుకొని పోయి ఆడ పెట్టుకొని ఉంటారు అనమాట. సో చాలామందిని చూస్తూ ఉంటాం కాబట్టి చెప్తున్నా, ఖాదీ వీసా సేఫ్ అండ్ సెక్యూర్డ్. నేను దానికి ప్రమోట్ చేయట్లే, రమ్మని చెప్పేసి మీ ఇష్టం. మీ దగ్గర ఉన్న స్తోమతను బట్టి మీకు తెలిసిన వాళ్ళు ఉంటేనే కోవిడ్కి రండి. వీసా 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 అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. రావాలంటే ఇక్కడ పెద్ద తమాషా ఏం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లనే ఉంటుంది పని కూడా, దూల తీరిపోతుంది. ఇంట్లో పని చేయడానికి మీకు ఏ పని అయితే నచ్చుతుందో, డ్రైవింగ్ కావచ్చు, లేదంటే ఆడవాళ్ళు అయితే ఇంట్లో క్లీనింగ్ వర్క్ అని, ఇంట్లో వంట చేయడానికి అని చెప్పి, పిల్లలు చూసుకోవడానికి, ముసలి వాళ్ళని చూసుకోవడానికి అలాంటివి ఉంటాయి. అలాంటివి మాట్లాడుకొని మా మాటిని వాటికి రండి. ఓకేనా? ఇంట్లోకి వచ్చితే సేఫ్గా ఉంటుంది. అండ్ మీకోసం అంటే కద్దమాలు పరిస్థితి, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక 4-5 పాయింట్లు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఈ వీసాకి ఎంత డబ్బులు అయితే మా సార్ ఇచ్చాడు ఇది ఇంటికి పంపించడానికి, అండ్ ఎంత ఖర్చు అయిందనే దాని గురించి అంతా నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్.